హలో అండి. ఈ వీడియోలో కాకరకాయ పులుసు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా కాకరకాయ తీసుకొని పైన ఇలా లైట్గా పీల్ తీసుకొని తర్వాత సన్నగా పొడి పొడిగా పీసెస్లా కట్ చేసి పెట్టుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు పులుసు కోసం మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 మీడియం సైజు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1.5 టేబుల్ స్పూను ధనియాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 లవంగాలు, 3 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1.5 టేబుల్ స్పూను నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు పేస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకొని మెత్తగా వాటర్ పోసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఒక మీడియం సైజు ఆనియన్, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము వాటర్లో పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఒక 2-3 సార్లు నీట్గా ఉప్పిపోయేంత వరకు కడుక్కొని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మన పులుపు టేస్ట్ చేసుకొని చూసుకొని వాటర్ కూడా ఇంకా అవసరం పడతాయి. పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మసల పెట్టుకోవాలి. మనము ఒకసారి ఉప్పు చూసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా రెడీ.